బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ లో వర్షాలకు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా నీరు చేరింది. శాసన మండలి సమావేశాలు జరిగే ప్రాంగణంలోకి నీళ్లొచ్చాయి. లాన్ నీటిలో మునిగింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం అటు ప్రజలనే కాదు, ఇటు సామాన్య ప్రజలనే కాదు, ఇటు అధికారులను, అటు అసెంబ్లీకి కూడా ఈ వర్ష తాకిడి చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి 2 శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసుకునే మందిరం దగ్గర ఉన్నాం. దీనికి ముందు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని కనుక చూస్తే పూర్తిగా నీట మట్టమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు లోపట ఉన్నటువంటి ప్రహారీ పూర్తి స్థాయిలో నీళ్లు నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మామూలుగా సాధారణంగా వర్షం వస్తే ఇందులో నుంచి వాటర్ బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, ఉన్నటువంటి మ్యాన్ హోల్స్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ ఎడతెరిపి లేకుండా 4 రోజులుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో శాసన మండలిలో ఉన్నటువంటి ఓపెన్గా ఉన్నటువంటి గార్డెన్ ఏరియా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి. దాన్ని మనం అక్కడ చూడొచ్చు. మనం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందితో పాటు అధికారులకు, శాసనసభకు సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తిగా ఈ పనిలో నిమగ్నమైనారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏదైతే ద్వారం ఉందో ఆ ద్వారం పక్కనే తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఉండే ఛాంబర్, పూర్తిగా ఆ ఛాంబర్కి వచ్చిపోయే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఫైర్ సిబ్బందికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నీటినంటిని ఫైర్ ఇంజన్ల ద్వారా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ పూర్తి స్థాయిలో నీట మునిగినటువంటి ప్రాంతాన్ని అన్నిటిని కూడా ఇక్కడ నుంచి బయటికి నీటిని తరలించే ప్రయత్నాలని చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా చిన్న మోస్తారు వర్షం కురిచిందంటేనే నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఇప్పుడు గడిచిన వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వస్తున్నటువంటి వర్షాల కారణంగా ఇటు శాసనసభతో పాటు ఇటు కౌన్సిల్కు సంబంధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వేగంగా ఇక్కడ ఉన్నటువంటి నీటిని బయటికి తోడే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది శాసన మండలిలో ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్ లో వర్షాలకు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా నీరు చేరింది. శాసన మండలి సమావేశాలు జరిగే ప్రాంగణంలోకి నీళ్లొచ్చాయి. లాన్ నీటిలో మునిగింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. మనం చూసినట్టయితే హైదరాబాద్ లో వర్షాలకు అసెంబ్లీ ప్రాంగణంలో కూడా నీరు చేరింది. శాసన మండలి సమావేశాలు జరిగే ప్రాంగణంలోకి నీళ్లు వచ్చి చేరాయి. లాన్ నీటిలో మునిగింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ సిబ్బంది మోటార్ల సహాయంతో నీటిని తోడుతున్నారు.